హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లో ఒక అర కేజీ చికెన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సగం కట్ చేసిన నిమ్మకాయని పిండాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్, 1 టమాటో, 1 చిల్లీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్ అండ్ చిల్లీ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం వేగినాక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ని మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని టమాటో కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటో కూడా వేగిపోయినాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్కి మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ చికెన్ని ఉడికించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.